మహాభారతం అంటే ఏమిటి? ఒక కుటుంబం, రెండు వర్గాలు, ఒక రాజ్యం. చివరికి ప్రపంచాన్నే కుదిపేసిన ఒక మహాయుద్ధం. కానీ మహాభారతం కేవలం ఒక యుద్ధ కథ అని మీరు అనుకుంటే అది పూర్తిగా తప్పు. ఎందుకంటే మహాభారతంలో మనిషి జీవితంలోని దాదాపు ప్రతి భావన కనిపిస్తుంది. నమస్కారం, నేను మీ ఎంకే. మీరు చూస్తున్నారు ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ మనం చరిత్ర, పురాణాలు, సినిమా, సమాజం, రాజకీయం ఎన్నో విషయాలను ఒక కొత్త కోణంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు మన ఛానల్లో ప్రారంభమయ్యే ఒక ప్రత్యేకమైన సిరీస్ మహాభారతం 50 ఎపిసోడ్స్. ఈ సిరీస్ మీకు ఆసక్తికరంగా అనిపిస్తే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే రాబోయే 50 ఎపిసోడ్లో మహాభారతంలోని ముఖ్యమైన సంఘటనలు, పాత్రలు, రహస్యాలు, ధర్మ సంఘటనలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇప్పుడు మహాభారతం అంటే ఏంటి? భారతీయ సాంప్రదాయాల్లో అత్యంత గొప్ప ఇతిహాసాల్లో మహాభారతం ఒకటి. దీనికి ప్రధాన కథ కురువంశానికి చెందిన పాండవులు మరియు కౌరవుల మధ్య ఏర్పడిన విభేదాలు చివరికి జరిగిన కురుక్షేత్ర యుద్ధం చుట్టూ తిరుగుతుంది. కానీ మహాభారతాన్ని కేవలం పాండవులు కౌరవుల యుద్ధం అనే 3 విషయాలకు పరిమితం చేస్తే దాని అసలు గొప్పతనాన్ని మనం కోల్పోతాం. ఎందుకంటే ఇందులో భీష్ముడి త్యాగం ఉంది, కర్ణుడి విషాదం ఉంది, ద్రౌపది ఆత్మగౌరవం ఉంది, అర్జునుడి సందేహం ఉంది, భీముడి కోపం ప్రతిజ్ఞ ఉంది, యుధిష్ఠుడి ధర్మ సంకటం ఉంది, ఇంకా శ్రీకృష్ణుడి మార్గదర్శకం ఉంది. మహాభారతంలో ఒక విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి పాత్రను కేవలం మంచివాడు లేదా చెడ్డవాడు అని చెప్పడం అంత సులభం కాదు. మంచి వ్యక్తులు కూడా తప్పులు చేస్తారు, గొప్ప యోధులు కూడా సందిగ్ధంలో పడతారు, ధర్మాన్ని పాటించాలనే వ్యక్తులు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మహాభారతం మనకు ఒక గొప్ప ప్రశ్నను వేస్తుంది. స్వార్థం ఒకవైపు, ధర్మం మరోవైపు ఉంటే నువ్వు ఏ వైపు నిలబడతావు? ఇదే మహాభారతం యొక్క అసలు ఆసక్తి. ఇక కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. అర్జునుడు తన ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూస్తాడు. అక్కడ తన సొంత బంధువులు ఉన్నారు, తన గురువులు ఉన్నారు, తనకు ఎంతో ఆప్తులైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చేయాలన్న ఆలోచన అర్జునుడు తీవ్రంగా కలిసి చెందుతాడు. వీళ్లను చంపి నేను గెలిచి ఆ విజయానికి అర్థం ఏమిటి అనే ప్రశ్న అతని మనసులో మొదలవుతుంది. అప్పుడు అర్జునుడు రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడు అతనికి ఇచ్చిన ఉపదేశమే భగవద్గీత. కర్మ, ధర్మం, ఆత్మ, జ్ఞానం, కర్తవ్యం, జీవితంలో మనం ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అనే ఎన్నో విషయాలను కృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు. అందుకే మహాభారతం కేవలం వేల సంవత్సరాల క్రితం జరిగిన కథ కాదు, ఇది మన జీవితానికి కూడా సంబంధించిన కథ. మనం కూడా ప్రతిరోజు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. కుటుంబం ఒకవైపు, బాధ్యత మరోవైపు, మనసు ఒకవైపు, సరైన నిర్ణయం మరోవైపు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? అదే ప్రశ్నకు మహాభారతం మనం ముందుంచింది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మహాభారతం గొప్పతనం కురుక్షేత్ర